హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనము. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచదు. మరి అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ఏమనంటే నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఎవరు వణుకుతున్నారు భయపడి? నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు ప్రమాణపూర్వకంగా, వాగ్దానపూర్వకంగా నీ సంతానం ఏదైతే ఉందో దాన్ని స్థిరపరుస్తా. అది కూడా ఎలా పడితే అలా కాదు, నిత్యము. అది కూడా ఎలా పడితే అలా కాక నా సన్నిధానంలో నీ సంతానాన్ని నిత్యము నిలిచి ఉండేలాగా స్థిరపరిచేదను. దాన్ని ఎవ్వరు మార్చదాను. ఒకవేళ నీ సంతానం వారు ఏదైనా తప్పు చేస్తే నేను నా కృప తీసివేయను, వారిని శిక్షించి నా దారిలోకి రప్పించుకుంటానే తప్ప, కృప చూపిస్తానే తప్ప వారిని నా సన్నిధిలో నుండి శాశ్వతంగా ముట్టివేయను. నిత్యము నా సన్నిధిలో శాశ్వతంగా నీ సంతానం ఉండేటట్టు నేను దాన్ని స్థిరపరుస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరు భయపడి ఉంటున్నారో, మీ సంతానం గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. దేవుడు చెప్తున్న మాట ఏమంటే, నీ సంతానం వారు ఒకవేళ పాపం చేసేను దయతో కనికరించి వారిని క్షమించి కొంత శిక్షించి వారిని కృపతో వారు నా దారిలోకి వచ్చేటట్టుగా వాత్సల్యం చూపిస్తారు. వారు నా దారిలోకి మరలా తిరిగి వస్తారు. అయితే వారిని నేను శాశ్వతంగా నా సన్నిధానంలో కొట్టివేయను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎగ్జాంపుల్గా చూస్తున్నట్లయితే ఇదే మాట దావీదుతో చెప్పాడు దేవుడు. మరి దేవుడు ఆ మాట ప్రకారంగానే సొలొమోను పాపం చేశాడు, దానికి అసలు రాజ్యాన్ని తీసేయాలి. కానీ 10 గోత్రాలు తీసేసి 12 గోత్రాలు అయితే 2 గోత్రాలు ఉంచాడు. ఆ 2 గోత్రాలు దావీదుతో దేవుడు చేసిన నిబంధనను బట్టి నిత్యం నీ రాజ్యాన్ని ఉంచుతానని చెప్పిన దాన్ని బట్టి ఎన్నోసార్లు తప్పులు చేసినా కూడా కృపతో ఉంచాడు. చివరికి వాళ్ళు చేసిన తప్పు వల్ల సన్హెరీబు రాజు వచ్చి ఇబ్బంది పెడతన్నా కూడా దేవుడు కృపతో సన్హెరీబు రాజు నుండి విడిపించాడు. అప్పుడు కూడా దేవుడు ఏమంటాడు తెలుసా? నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతున్నానని. మరి ఇలా చూసుకున్నట్లయితే దేవుడు కృపకు ఎంతో కృప చూపించాడు అనమాట. అలాగే నీ సంతానం విషయంలో కూడా కృప చూపిస్తాడు. ఒకవేళ వారు పాపం చేసిను. మరి అయితే కొంతమంది అనుకుంటారు దేవుడు కృప చూపిస్తాడే అని చెప్పి కొంతమంది పిల్లల్ని కరెక్ట్గా పెంచరు. అలా ఉండవాకండి. దావీదు దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికినవాడు. అలాగే మీరు కూడా దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ పిల్లలను కూడా అలా పెంచండి. చనిపోయేటప్పుడు దావీదు కుమారుడికి ఆజ్ఞ ఇచ్చాడు, ఇలా ఉండయ్యా, ఎలా ఉందని. అయితే సొలొమోను ఒక తప్పుడు పనిలో పడి పాపం చేసి పోగొట్టుకున్నాడు కృప. పాపం చేశాడు, దేవునికి వ్యతిరేకంగా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కనుక అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అయితే మీరు మాత్రం దేవుని ఆజ్ఞని చెప్పకుండా ఉండవాకండి. దావీదు అప్పుడు చెప్పాడు, అయితే మీరు చిన్న వయసు నుండే చెప్పాలని దేవుడు చెప్పాడు. అప్పుడు దాని నుండి వాళ్ళు తొలగిపోవాలని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు తప్పకుండా ఈ సంతానాన్ని స్థిరపరుస్తానని సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం వారు సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకొని మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయ. ఈ ఆత్మ అభిషేకం పొందుకొని కూడా మరలా దారి తప్పితే మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయ. యేసు నామమున నడుచున్నాను. దేవలోకమందున మాత్రమే. ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానము మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 6305 9600 89 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి
ఇంగ్లీష్లో చెప్తాను. +916305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో ముందుకు వెళ్దాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించింది. ఆమె ప్రైజ్ లార్డ్.